తిరుమలలో ఇప్పుడు గోబీ అన్నది దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా పూర్తిగా కాలీఫ్లవర్ వాడకాన్ని నిషేధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి భక్తుల నుంచి అనేక రకమైన ఫిర్యాదులు రావడమే ఇందుకు ప్రధాన కారణం. అంటే గోబీ అంటే కాలీఫ్లవర్‌లో ఎక్కువగా పురుగులు వస్తున్నాయి. అలాంటి కాలీఫ్లవర్‌తో చేసే వంటకాలు తినడం వల్ల భక్తులు అనారోగ్యానికి గురవుతున్నారన్నదే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే టీటీడీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి 163 వరకు కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్స్ ఉన్నాయి. అట్లాగే బిగ్ క్యాంటీన్లు 5 ఉన్నాయి. జనతా క్యాంటీన్లు 7 ఉన్నాయి. మొత్తంగా దాదాపుగా 175 వరకు కూడా ఈ ప్రైవేట్ హోటల్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో టీటీడీ కాలీఫ్లవర్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అసలు టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం భక్తుల నుంచి వరుసగా వస్తున్నటువంటి ఫిర్యాదులు. ప్రత్యేకించి కాలీఫ్లవర్లో పెద్ద ఎత్తున పురుగులు వస్తున్నాయి, చెడిపోయినవి, ఆహార నాణ్యత లేనటువంటి ఆహారాన్ని కాలీఫ్లవర్తో తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నారు అన్నదే ప్రధానమైన ఆరోపణ. టీటీడీకి అందిన తర్వాత టీటీడీలోని ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే క్యాంటీన్ ఓనర్స్తో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగానే భవిష్యత్తులో కాలీఫ్లవర్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. కాలీఫ్లవర్ తిరుమల కొండకు రాకుండా చూడాల్సిన బాధ్యత విజిలెన్స్ అధికారులపై ఉందంటూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు 25వ తారీఖు నుంచి పూర్తిగా కాలీఫ్లవర్ వాడకం అన్నది తిరుమలలో ఎక్కడా లేకుండా చేసే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది. మరోవైపు నోటీసులు కూడా హోటల్స్కి జారీ చేసింది. ఎవరైతే కాలీఫ్లవర్ వంటకాలు అంటే గోబీ లాంటి గోబీ రైసు, గోబీ మంచూరియా ఇలాంటివి ఎవరైతే కస్టమర్లు అడుగుతారో ఆ హోటల్లో అలాంటి మెనూ బోర్డు కూడా లేకుండా చేయాలనేదే టీటీడీ ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు కూడా ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలుస్తుంది. ఆరోగ్య శాఖ అధికారులు చాలా స్పష్టంగానే గోబీ వాడకాన్ని నిషేధిస్తున్నట్లుగా తిరుమలలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు నుంచి ఇప్పటికే హోటల్ యాజమాన్యాలకు, నిర్వాహకులకు సమాచారం అందింది. కాబట్టి ఇకపై గోబీ అన్నది, కాలీఫ్లవర్ అన్నది తిరుపతి నుంచి తిరుమల కొండ ఎక్కే పరిస్థితే లేదు. టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా అలిపిరి నడక మార్గంలో కానీ, అలిపిరిలో కానీ పెద్ద ఎత్తున కాలీఫ్లవర్ తిరుమలకు చేరకుండా ఉండే విధంగానే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే కాలీఫ్లవర్ వంటకము లేదంటే ఇవి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇలాంటి చోట ఖచ్చితంగా గోబీ వంటకాలని కోరే పెద్ద ఎత్తున ప్రియులు ఉంటారు, అలాంటి భక్తులు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి చోట ఆల్టర్నేటివ్గా ఆహార పదార్థాలు అందించాలంటే హోటల్ నిర్వాహకులు ఏం చేయాలనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారిపోయింది. అయితే గోబీ వాడకము పెద్ద ఎత్తున తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఎక్కువ శాతము పాడైపోయినటువంటి కాలీఫ్లవరు, రోజుల తరబడి కాలీఫ్లవరు నిల్వ చేసుకొని పురుగులు పట్టినటువంటి కాలీఫ్లవర్తో వంటకాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి. కాబట్టి ఇకపై అలాంటి వంటకాలకు స్వస్తి చెప్పాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నదే ప్రధానంగా టీటీడీకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ హెల్త్ అధికారులు కూడా చెప్తున్నది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు పూర్తిగా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో తిరుమలలో ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయినా, హోటల్లో అయినా, లేదంటే అన్నదానం క్యాంటీన్లో కూడా కాలీఫ్లవర్ వాడకం అన్నది ఉండే అవకాశం ఉండదు అన్నది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. విజిలెన్స్ అధికారులతో పాటు టీటీడీ రెవెన్యూ, అట్లాగే హెల్త్ ఆఫీసర్స్ వీళ్ళందరూ సంయుక్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఇకపై కూడా అలాంటి వంటకాలు కొనసాగే స్టాల్స్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి హోటల్ నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాలీఫ్లవర్ని వాడితే మాత్రము కఠినంగా వ్యవహరించే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి హోటల్ని సీజ్ చేసేందుకు కూడా టీటీడీ సిద్ధమైనట్టుగా మనకున్నటువంటి సమాచారం. పూర్తిగా అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించేందుకు కూడా ఎవరైతే హోటల్ నిర్వాహకులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా సన్నద్ధమయ్యారు. పూర్తిగా ఇప్పటికే కాలీఫ్లవర్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితుల్లో గోబీ అన్నది ఇకపై కొండపై కనిపించే అవకాశం అయితే లేనట్టుగా మనకున్నటువంటి సమాచారం. టీటీడీ కూడా ఆ రకమైన చర్యలు తీసుకోబోతోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ9 తిరుమల నుంచి.